వీళ్ళందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. కొద్ది నిమిషాలు, ఒక్క పావు గంట దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం. ఆమేన్. ఎలా అయింది? శ్రద్ధ కలిగి విందాం. ప్రైజ్ ది లార్డ్. ఇక అన్నిటిని మర్చిపోయి దేవుని వాక్యమే విందాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా, నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు యగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలీల మధ్య ఉన్నాము. ఆమేన్. ఎవరిచ్చారండి పిల్లల్ని? ఎవరిచ్చారు? యెహోవా ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వారిని ఎలా ఇచ్చాడు? సూచనగా ఇచ్చాడు. ప్రకాష్ గాని, చెల్లి జ్యోత్స్న గాని, అమ్మ కోటేశ్వరమ్మ, మంగమ్మ, రమేష్ గారు, ఇక్కడ కూడిన బిడ్డలందరూ ఆ బిడ్డను చూస్తున్నప్పుడల్లా ఏ సూచనది? దేవుడు మనకిచ్చాడు ఆ బిడ్డనని ఆ స్పృహ ఉండాలి లోన. అలా ఉండితే మహత్కార్యములు మీ పట్ల వారు చేస్తారు. ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు వాడిని చూస్తున్నప్పుడల్లా ఎవరి జ్ఞప్తికి రావాలి? ఆ ఆయన మనకిచ్చారని కృతజ్ఞత భావంలోన కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు నీ కుటుంబంలో. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం క్లియర్ అయింది. మొదటి విషయం ఏంటి? ప్రభువారు సాక్షిగా బిడ్డను అనుగ్రహించే దేవుడు బహుమానంగా. రండి, పరిశుద్ధ గ్రంథంలో 127వ కీర్తన 3వ వచనం అందరికి తెలిసిన వాక్యమే. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా త్వరగా రిఫరెన్స్ తీయండి. 127వ కీర్తన 3వ వచనమమ్మ. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చే బహుమానము. ఎస్, కుమారులు ఎవరిస్తారు? ఆయన ఇస్తాడు. ఎలా ఇస్తాడు? బహుమానంగా ఆయన ఇస్తాడు. ఆ స్వాస్యము ఆయన ఇచ్చింది. ప్రైజ్ లార్డ్. మన యొక్క భక్తిని బట్టి కానీ, మన యొక్క జ్ఞానం బట్టి కానీ, మన ప్రయత్నాల వల్ల ఏమీ జరగదు. కుమారులని కుమార్తెలను ఆయనే ఇస్తాడు మనకి. ఎంతో మంది కుమారులు లేనివారు, బిడ్డలు లేనివారు ఏడుస్తున్నారు. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకి ప్రేమించి ఇస్తే మనకిప్పుడు రాను రాను ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇంక రాబోయే రోజుల్లో ప్రైజ్ లార్డ్ ఆ బిడ్డ విషయంలో విసుగుదల చెందొద్దు. ప్రైజ్ లార్డ్. ఇది దేవుడు మీకు ఇచ్చిన సాక్ష్యము. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఏం చెల్లించాలండి? ఆ కృతజ్ఞతాస్తుతులను ఎలా చెల్లిస్తాము? 5 రకాలుగా కృతజ్ఞతాస్తుతులను ప్రభు వారికి చెల్లించవచ్చు. మొట్టమొదటిది ప్రార్థన. ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభువారికి. ఆమేన్. ఇక నుంచి ఈ బిడ్డ విషయంలో, ముగ్గురు బిడ్డల విషయంలో కొంత సమయాన్ని కేటాయించాలి తప్పనిసరిగా. అది నీ జాబ్ కన్నా ఇంకా ఎక్కువ, నీ బిడ్డలకు సంపాదన కన్నా ఇంకెక్కువ. ఆర్డీ ఎలానో ఇది కూడా అంతే. ఆర్డీ నెలకు ఉంటుంది, కానీ ఇది డే ఆర్డే. ప్రతి ఉదయాన్నే ఏకోజామునే నిద్ర లెగవాలి. బిడ్డల కొరకు తల్లిదండ్రులకు ఉన్నవారు 2 హస్తాలను పైకెత్తాలి. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఆ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఆ బిడ్డల యోగక్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇది నీ బాధ్యత. లెక్కడిగే దేవుడున్నాడు. ఒక మాట చెప్పమంటారా? నీకు ఎంతమంది ఇచ్చారు? 3 బిడ్డలను ప్రభువారు ప్రేమించి ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. వారి కొరకు సంపాదించాలి కదండి పాస్టర్ గారు అనొద్దు. దేవుడే ఆల్రెడీ ఇచ్చేసాడు మీకు. రండి, ఏబు పత్రిక 1వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఏబు పత్రిక. తన కోసం సంపాదన ప్రభువారు ఎంత గొప్ప దయామయుడో ప్రేమామయుడో ఆ పుస్తకంలో మనకి తేటగా పలుస్తాడు. ఎంతమంది ఏబుకు కుమారులు? 10 మంది కుమారులు అండి. 10 మంది కుమారులు అంటే మొత్తము పిల్లలు ఎంతమంది? 10. 7 కుమారులు, 3 కుమార్తెలు. ప్రభువారు
ఆ ఏబు అనే భక్తుడికి 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలున్నాయి. ఇంకా పైనుంచి చదివి 2వ వచనంలో, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు ఇచ్చాను. 7 పుడితే ఎన్ని గొర్రెలు ఇచ్చాడు? అంటే ఒక్కొక్కరికి ఎన్ని గొర్రెలు? 1000 గొర్రెలు ఇచ్చాడు. నేను సంపాదిస్తున్నాను అనవాక, ప్రభువారు ఇచ్చేసాడు ఉద్యోగ రూపంలో. రేపు యేసు నామములో చెల్లికి కూడా ఇచ్చేస్తాడు. ఆమేన్ అనందండి. హృదయమంతటితో ఆమేన్ అనాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆమేన్ అనగానే ప్రభువారికి ఇంకొక నామధేయం ఉంది. ఆమేన్ అనువాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామంలో ఆమేన్ అంటే ఆయన కూడా ఆమేన్ అంటాడు. యేసు నామములో ఆ బిడ్డ కూడా జాబ్ వస్తాడు. ఆమేన్. దేవుని సేవకుని మాట రూఢిపరిచే ప్రభువారు. ఆమేన్. మీకు అర్థమవటానికి దేవుని మహిమార్థం చెబుతున్నాను. సంఘములో ఈరోజు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాం. 2 నెలల క్రితం అందరికి జాబులు రావాలని. 20 మందికి జాబుల కొరకు ప్రార్థన చేస్తే నిన్నటితో 20 అయిపోయారు. దేవునికి మహిమ కలుగును. అందరికి జాబులు వచ్చేసి ఎంతమందికి వచ్చినాయి? 20 మందికి వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ కూర్చున్నాడు బ్రదర్ బయట, మహిమార్థం చెబుతున్నాను. ఆమె చదువుకోవాలి ఏమి, ప్రవచనం వచ్చింది, నీకు ఎస్బీఐలో జాబ్ వస్తుందంట అన్నాను. అందరూ నవ్వారు. ఈరోజు ఎస్బీఐలో జాబ్ చేస్తా. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఇప్పుడు ఎవరు ఇచ్చారండి? ఎన్ని ఇచ్చాడు నీ కుమారుడికి? ఆల్రెడీ ఇచ్చేసాడు. ఎంతమంది కుమార్తెలు? 3 కుమార్తెలు ఉన్నారు. ఎన్ని వంటలు ఇచ్చాడు? 3,000 వంటలు ఇచ్చాడు. అక్కడే రాయబడి ఉంది. గొర్రెల కన్నా వంటలకు రేట్ ఎక్కువ. అందుకని కుమార్తెలకు కొన్ని అవసరతలు ఉంటాయి. వారి ఖర్చు ఎక్కువ. కాబట్టి ప్రభువారు ఏం చేశాడు? వంటలు ఇచ్చాడు. నీ కుమార్తెలకి నాకు అయ్యో నాకు 2 కుమార్తెలు అనొద్దు. వాడికి తగ్గ ప్రభువారు ఇచ్చేశాడు. ఆమేన్. అసలు నువ్వు చేయవలసింది ఇంకేంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా కృతజ్ఞత. ప్రార్థన అనగానే ప్రప్రథముగా దేవునిని ఆరాధించుట. ప్రార్థన అంటే ప్రప్రథముగా దేవునిని ఆరాధిస్తున్నా. నీ ప్రతి విషయంలో ప్రప్రథంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదైనా సమస్య రమ్మంగా అమ్మ మంగమ్మ అనవాక, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళాలి? మొదటిగా ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఈ లోకంలో ప్రభువారు నీకు ఇచ్చిన నీ తల్లిదండ్రుల దగ్గరికి రావాలి. అది సత్యము. ఆ విధంగా నడవాలి. ఇప్పుడు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం? ప్రార్థన ద్వారా. అన్ని విషయాలలో, కష్టాలలో, దుఃఖాలలో, అన్ని విషయాల్లో దేవుని సముఖం ముందుకు రావాలి. నువ్వు నిద్ర లెగవగానే నీ కాలు భూమి తాకే ముందు సృష్టికర్తన దగ్గరికి వెళ్ళు. ఇద్దరు వెళ్ళాలి. మీకు ఇంక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. వెళ్ళి ప్రభువా ఈరోజు మాకు ఇచ్చారయ్యా అని ప్రార్థన చేయాలి. అయ్యా నేను ఉద్యోగానికి వెళ్తున్నా, నీ కృప దయచేయమని. ఇంకొక విషయం చెప్పమంటారా? ఒక ఆత్మీయమైన నిగూఢమైన రహస్యము. ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలు వారి కుటుంబంలో దేవుడు విమోచించేటప్పుడు ఆ రాత్రి కాల సమయంలో మరణదూత వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ప్రభువారు ఒక మేకను వధించి ఒక పొట్టేలును ఆ రక్తాన్ని తీసుకుని మరి గుమ్మముల యొక్క నిలువు గుమ్మముకి అడ్డు గుమ్మములకి రాయండి. ఏ ఉపద్రవము, ఏ ప్రమాదము, ఏ కీడు ఏది లోనికి రాదు అని చెప్పాడు. అలా చేయగానే వచ్చింది. ఇది ఎవరు చేశారు? ఇంట్లో జ్యోత్స్న చేయాలా? నువ్వు చేయాలా? అక్కడ రాయబడింది ఏంటంటే ఆ కుటుంబ యజమాని ఈ ప్రాసెస్ చేశాడు. తల్లిదండ్రులుగా పిలువబడుతున్న దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా నీ గృహములోకి ఏ కీడు రాకుండా ఉండాలంటే, ఏ ఉపద్రవం రాకుండా ఉండాలంటే ప్రార్థనాపూర్వకంగా నువ్వేం చేయాలి? ఆమె నువ్వే ఆ ప్రాసెస్ చేయాలి. ఉదయకాలం వెళ్ళేటప్పుడు, అయ్యా నా బిడ్డ మీద ప్రోక్షణ చేస్తున్నాను, నా 2 కుమార్తెల మీద ప్రోక్షణ చేస్తున్నాను యేసు రక్తం, నా భార్య మీద యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను, నా మీద యేసు రక్త ప్రోక్షణ చేసుకుని కాలు బయట పెడితే ఆమేన్. సంపూర్ణమైన రక్షణ, సంపూర్ణమైన కాపుదల. ఎవరు చేశారు? భార్య చేయలా. ఎవరు చేశారు? ఇక నుంచి చెయ్యి. ఇక నుంచి ప్రార్థన చెయ్యి. అదే నీకు రక్షణగా వస్తుంది. సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇప్పుడు ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు? ప్రార్థన ద్వారా ప్రతిరోజు నా బిడ్డలకి ఇచ్చిన క్షేమాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ దయలో పెంచండి. పెద్దల దయలో, మనుషుల దయలో పెంచండి ప్రభువా. వారు ఎదుగుతుండగా ప్రభువా నీ జ్ఞానం దయచేయండి అని ప్రతిరోజు నీ బిడ్డల గురించి, నీ గురించి నువ్వే ప్రార్థన చేసి రక్త ప్రోక్షణ చేసి వెళ్ళాలి. అప్పుడు ఆ గృహానికి ఏ ఉపద్రవము, ఏ ప్రమాదము, ఏ కీడు రాదు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాము? ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ప్రైజ్ లార్డ్. రెండవది, ఇంకెలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు? ఎలా థ్యాంక్స్ చెప్పొచ్చు? ఈరోజు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అనుకుని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనమందరం ఇక్కడ సమకూర్చాం. ఇప్పుడు ప్రార్థన చేశాం. ప్రార్థన ద్వారా దేవుని మహింపరిచాం. ఈ బిడ్డలకు ప్రభువా మీరు దర్శించారయ్యా, మీరే బహుమానంగా ఇచ్చారు, సాక్ష్యం ఇచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యని మీరు ఎలా చెల్లించారు నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్. శరీర ప్రాణాత్మల విషయంలో ప్రైజ్ లార్డ్ మనం అన్ని ఏం చేయాలి? ఒకే రేఖ మీదకి రావాలి. మన ఆలోచనలు, మన తలంపులు ప్రైజ్ లార్డ్ మన మొత్తం ఒకే లైన్కు రావాలి. ఆ లైను యేసుక్రీస్తు ప్రభుల వారు అవ్వాలి. అప్పుడు కరెక్ట్గా నువ్వు అర్పిస్తున్న కృతజ్ఞతాస్తుతులు 3 ఆకాశాలను దాటుకుంటూ దేవుని దగ్గరికి వెళతాది. ప్రైజ్ లార్డ్. నీ మనసుని కేంద్రీకరించాలి ఇక్కడ. అప్పుడు వెళ్తాది కృతజ్ఞతాస్తుతులు. రెండోది, కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలంటే దేవుని కొరకు ఏం చేయాలి? సాక్షిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను రండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనలు 107వ అధ్యాయము 1వ వచనం. 107:1 త్వరగా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రైజ్ లార్డ్. యెహోవా దయాళుడు, ఆయన కారుణ్యమూర్తి, కనికరమ కలిగిన వాడు. ఆయన దయ వల్ల ఈరోజు ఆ స్వాస్యము ఆ చెల్లిబడిలో ఉన్నాడు. అది ఎరుకలో ఉండాలి. దాన్ని బట్టి ఏం చేయాలి? మనం నిత్యము ఆయన దయను స్మరించుకుంటూ ఆయన్ని మనం ఘనపరచాలి, ఆరాధన చెయ్యాలి. ప్రార్థన అయిపోయింది. రెండో స్టెప్ ఏంటి? నీ గృహములో నీ పాట వినబడాలి. నీ పాటలు వింటూ నీ బిడ్డలు పెరగాలి. నీ ప్రార్థన వింటూ నీ బిడ్డలు పెరగాలి. ఆయన చూపిస్తున్నా, నన్ను చూపించట్లేదు అనుకోవాక, ఇద్దరు కలిసి చెబుతున్నా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ. నీ బిడ్డ నిద్రలేస్తున్నప్పుడు దేవుని మాటలు వింటూ పెరగాలి. అది అది ప్రైజ్ లార్డ్ నీ కుటుంబానికి ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి దీవెనికరం. ప్రైజ్ లార్డ్. వారు బిడ్డలు ఎదిగే కొలది ఏదైనా సమస్య వస్తే మీరిద్దరు దేవుని దగ్గరికి వెళ్తే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇదిగో సమస్య వచ్చింది, నా యొక్క తల్లిదండ్రులు దేవుని దగ్గరికి వెళుతున్నారని వారు చూడాలి. అది నేర్పాలి. ప్రైజ్ లార్డ్. ఇలా దేవునిని నిత్యము ఆరాధన చేయాలి. ప్రైజ్ లార్డ్. మూడోది, సాక్ష్యం చెప్పాలి. ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు. ఇప్పుడు ప్రార్థన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. తర్వాత ఆరాధన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఆరాధన అంటే ఇప్పుడు ఇందాక పాశ్రమ గారు పాడారు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి. ఈ పాట పాడుతుంటే హృదయంలో దర్శనం అవ్వాలి. చెల్లి గత 10 సంవత్సరాల క్రితం పడినవన్నీ ఒక్కొక్కటి ఆయన హృదయంలోకి వచ్చి ఆయన చేసిన మేళ్ళలన్నీ తలపోసుకుంటూ హృదయంలో నుంచి ఒబ్బుకుతున్న కన్నీళ్లు రావాలి. అది దర్శించి పాడటం అంటే. నాకు అన్ని గుర్తుకొచ్చాయి ఈ విషయంలో. ఒక్కోటి గుర్తుకొచ్చింది నాకు. మీరు ఎక్కడున్నారు? ఇక్కడ అటుపక్క ఉన్నారు. ఆ రోజు ఆడికెళ్ళాను. ఆ రోజు పరిస్థితి నుంచి ఈ రోజు వరకు ఆయన చేసిన మేడలో 1-2 అవన్నీ జ్ఞాపకం వస్తుంటే ప్రైజ్లా ద్రవించిపోతాం. ఇది ఆరాధన అంటే. పాట పాడుతుంటే ప్రతిదీ ఆ యొక్క చిత్రం హృదయంలోకి వచ్చేసి దుఃఖం వస్తుంది. ఇది దేవుని దగ్గరికి వెళతాడు.
ఏదో నోరు పాటలాడుతుంది కానీ పాడటం ఆయనకి చెల్లదది. హృదయమార, మనసారా తలపోసుకుంటూ ఆయన చేసిన ఉపకారాలన్నిటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయన మహిమ చెల్లిస్తుంటే కంటి నిండా నీళ్ళు ఉబ్బుకుతాయి. ఇప్పుడు మంగమ్మ ఏడ్చారు చూడండి, అలా వస్తాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నాకు మంగమ్మమ్మ అంతకుముందు కొంచెం తెలుసు. కానీ జ్యోత్స్న తర్వాత ఇంకెక్కువ తెలుసు. అంటే అమ్మ కన్నా జ్యోత్స్న ఎక్కువ కుటుంబం అటాచ్‌మెంట్ నాకు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే వారి యొక్క వివాహిక జీవితం నుంచి ఇప్పటి వరకు ఆ ట్రావెలింగ్, ఆ ప్రయాణం జరిగింది. మీరు చేసారో లేదో నాకు తెలీదు. ప్రతినిత్యము దేవుని మందిరములో ఆ బలిపీఠం దగ్గర ప్రభువా వారు సాక్ష్యం అడుగుతున్నారయ్యా. దేవుని సేవకునిగా ప్రభువా మాటను రూఢి చేసే బిడ్డవుగా రూఢి చేసే దేవుడవు కదయ్యా. వారి కుటుంబంలో ఆనందం ఇయ్యండి అని ప్రార్థన చేస్తే ఈరోజు నమ్మదగిన దేవుడు మళ్ళా రుజువు చేర్చాడు. ఆయన సేవకుని మాట ఆయన రూఢి పరుస్తాడని ఈరోజు మళ్ళా మనం కలిసాము. సాక్ష్యం చెప్పు. నీ ఏ విషయంలోనైనా సాక్షిగా ఉండు. ప్రభువారిని ఘనపరుస్తావని అన్ని విషయాలలో ప్రభువారిని ఘనపరచాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ప్రభువారు ఇచ్చిన బిడ్డండి ఈయన. ఒకరోజు ఏడుస్తుంటే ఆ ప్రార్థన చేస్తే ప్రభువారు ఇచ్చారు. ఆయన గొప్ప దేవుడండి. ఆయనకు అసాధ్యమయ్యేది లేదండి. సమస్తము సాధ్యమేనండి అని ప్రైజ్ లార్డ్. ఆ హృదయంలో నీకు ఇయన్నీ ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. మరొకటి ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూస్తే సువార్తను ప్రకటించాలి. అన్నా నేనేం సువార్తను ప్రకటిస్తాను అనుకోవద్దు. ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. దేవుని గురించి నీకు తెలిసిన వరకు, సామర్థ్యం వరకు ప్రకటిస్తూ ఉండాలి. ఆమేన్. రండి పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 22:30. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదవమ్మా పాస్టర్ గారు. కీర్తనలు 22:30. కూర్చోమ్మా. ఆ. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్. వారు వచ్చి ఉమ్, ఆ, చాలండి. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము 25వ వచనం. 3:25 అమ్మా. దినవృత్తాంతాలు చూస్తే ఆ, ఉమ్. నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్. చ- దేవుడు ఏం చేశాడంటే నెమ్మది కలుగు చేశాడు ఈ బిడ్డ విషయంలో. అప్పటి వరకు నెమ్మది లేదు నాకు తెలుసు. నిజమే కదమ్మా. ఇద్దరు బిడ్డలు ఉన్నప్పుడు మగ బిడ్డ కావాలని నెమ్మది లేకుండా ఉన్నాడు. ప్రభువారు ఏం చేశాడు ఇప్పుడు? మగ బిడ్డని ఇవ్వగానే నెమ్మది కలుగు చేశాడు. ఆయన కారుణ్యమూర్తి. జీవనదాతకు చేసిన ప్రార్థన అది నీ ఎంబటే వస్తాడు. ఆ జీవనదాతకు చేసిన ప్రార్థన ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కార్యములన్నిటి వెనకాల దేవుని హస్తం అనేది ఉంది. మానవ ప్రయత్నాలు ఫలించాలంటే దేవుని కృప ఉండాలి. ఆయన కారుణ్యం ఉండాలి. ఒకరోజు లెక్క అడుగుతాడు ప్రభువారు. నేను నీకు ఇచ్చిన బహుమానం విషయంలో నువ్వు ఎలా పెంచావు? ఆ బిడ్డను ఏ విధంగా పెంచావని లెక్క అడుగుతాడు. కాబట్టి చాలా పరాకుగా
ఆ బిడ్డ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండాలి. రోజు రోజు బిడ్డ పెరుగుతూ ఉంటాడు. ఆ బిడ్డ విషయంలో తన కొరకు మీ ఇద్దరు ఖచ్చితంగా దేవాతి దేవుని వైపుకి వచ్చి 2 హస్తాలెత్తి ప్రార్థన చేయవలసింది. అదే మీరిచ్చే ద్రవ్యం. అదే మీ బిడ్డకిచ్చే ఆస్తి. ఆ జీవనదాతకి చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళదట. ఆ ఒక్క మాట చెప్పి ముగించి ప్రార్థన చేస్తాను. రండి ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ జీవనదాతకి చేసిన ప్రార్థన ఎక్కడికెళ్ళాలి. కీర్తనలు 71:7. 71వ అధ్యాయం 7వ వచనం. యెహోవా 7. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. చాలమ్మా. 42:8 కూడా చూడమ్మా. 8 కీర్తన. అయిన హ్మ్. 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 చాలండి. ప్రైజ్ లార్డ్. అలానే నిలబడండమ్మా. ఒక్క నిమిషం దేవుని వాక్యం చెబుతున్నాను. అయిపోయింది. ఒక్క నిమిషం శ్రద్ధగినండి. పర్లేదు, పర్లేదు. కూర్చో. అంటే వారికి స్థలము లేదు కదా! జీవనదాతకు చేసిన ప్రార్థన వారికి తోడుగా వచ్చింది. ఫైనల్‌గా ప్రార్థన చేస్తే, ప్రార్థన అంటే ప్రప్రథమగా దేవునిని అర్థించటం. ఆ జీవనదాతకి చేసిన ప్రార్థన ఈ కుటుంబానికి తోడుగా వచ్చిందని ఈరోజు రుజువైంది. ఇక్కడ కూర్చున్న ఎవరైనా, అది ఎలాంటి సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ ఇరుకైనా, ఏ వేదనైనా, ఆ జీవనదాత దగ్గరికెళితే, మనసారా ఆయన్ని అడగగలిగితే, ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆయన వింటాడు. ఆమేన్. ఇయాళ ఈరోజు మనం ఈ మాంసపు నేత్రంతో కళ్ళారా చూస్తున్నాం. అంత గొప్ప దేవుడు మేము నమ్ముకున్న యేసు క్రీస్తు ప్రభులు వారు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన జీవదాత. ప్రైజ్ లార్డ్. ఆయన కారుణ్యమూర్తి. ఆయన కనికరమ కలిగిన వాడు. ప్రైజ్ లార్డ్. ఆయన చేసిన ఉపకారము మహోపకారం ఇది. ఈ కుటుంబానికి చేసిన ఉపకారం. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను ఈ కుటుంబంతో కలిసి దేవుని సేవకునిగా, యాజకునిగా ఆయనకు మహిమ చెల్లిస్తున్నాను. నిలబడితే అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల నాయన, కృపగల